ఇది యాక్చువల్‌గా నిన్నటి వీడియో అనమాట. నాగల చవితి కదా నిన్న. అయితే 6-8:20 లోపలే మనం పాలు పోయాలి అని అన్నారనమాట. అందుకని చెప్పేసి మార్నింగ్ పిల్లల్ని రెడీ చేసేసుకొని పుట్ట దగ్గరికి వెళ్ళిపోయాము. యాక్చువల్‌గా మేమెప్పుడూ కొంచెం నాగల చవితి అంటే కొంచెం హడావుడిగానే చేస్తాము. అంటే అమ్మ అన్ని ఫ్రూట్స్ అన్నీ తీసుకొస్తారు. నాన్న వాటన్నిటిని పీసెస్‌గా కట్ చేస్తాము. నెక్స్ట్ చలిమిడి, వడపప్పు, నువ్వులది ఉంటది కదా! నువ్వుల చలిమిడి అదన్నీ తయారు చేస్తారు. ఆవు పాలు అవన్నీ గుడ్లు ఇవన్నీ తీసుకొని వెళ్తాము. అండ్ అలాగే వీటితో పాటు ఆవుల టవల్ ఇవన్నీ తీసుకొని వెళ్ళి చేస్తాము. కానీ ఇప్పుడు ఈ సంవత్సరం ఏంటంటే మేము ప్లానింగ్ లేకుండా చేసాం. అది కాక మా పెళ్ళయ్యాక మేము ఈ 9 ఇయర్స్‌లో ఇలా సెపరేట్‌గా ఇట్లా చేస్తుంది ఫస్ట్ టైము. పెద్దగా తెలీదు. అందుకే నెమ్మదిగా ఏదో కొంచెం చేసామన్నమాట. జస్ట్ ఏదో పసుపు, కుంకుమ జల్లి అదేంటిది అగరబత్తులు పెట్టేసేసి చిన్న బెల్లం ముక్క వెలిగించేసి పాలు పోసాము. ఈ లోపల కొంచెం ఇంకా ప్రాసెస్ మా తరపున మా అత్తగారి తరపున ఎలా ఉంటదేంటో తెలుసుకొని వచ్చే సంవత్సరం చేద్దాంలే ఇప్పుడు అంత టైం లేదని చెప్పేసి దండం పెట్టుకొని వచ్చాము. ఉన్న సంప్రదాయాలను అస్సలు మానకూడదు కాబట్టి ఈ కొంచెమైనా పాటిద్దామని చెప్పేసి వచ్చామన్నమాట. ఇక ఫస్ట్ అందరం పాలు పోసేసాము. మా తారక్ మాత్రం వాడే పోస్తాను ఎవ్వరు పోయొద్దని గోల గోల చేశాడనమాట. ఫైనల్ గా పోసాము. బట్ ఏంటంటే ఈ వీడియో హర్షికమ్మ క్యామ్ అంతా కదిపేస్తుంది. ఇట్లా అవ్వదని చెప్పేసి ఇంకా ఫైనల్ గా బావ తీసుకొని ఆ వీడియో షూట్ చేశారు. మేము ముగ్గురం పాలు పోసేసాము. నెక్స్ట్ మేము దీపావళికి తీసుకున్న కొన్ని క్రాకర్స్ ఉంటే వాటినే మేము చేసామన్నమాట. అంటే నాగల చవితికి ఫస్ట్ నుంచి మా చిన్నప్పటి నుంచి అదే అలవాటు. నాన్న కొన్ని దాస్తారు. ఈసారి పెద్దగా ఏమి దాయలేదు. కొంచెం కాకర పువ్వొత్తులు ఒక ప్యాకెట్ అండ్ అలాగే కొన్ని పాపప్స్ దాచాము. ఆ పాపప్స్ వీళ్ళు దీపావళి మరుసటి రోజే కాల్చేశారు. అసలు దీపావళి రోజు మేము ఏం తెచ్చుకున్నాం ఏంటో చూపిస్తాను కదా. కాకపోతే ఆ వీడియో ఏమైందంటే బాగా అది నేను క్యామ్ ఆన్ చేశాను. 1.5 అవర్ షూట్ అయింది. కానీ అక్కడ మాకు అది లైట్ లేదనమాట. లైట్ లేకపోవడం వల్ల సరిగ్గా కనిపించట్లే. ఎడిటింగ్ చేసి ఎలా ఉన్నా సరే అని నేను పెడతాను. చిన్న చిన్న షార్ట్స్ గా పోస్ట్ చేస్తాను. అండ్ అలాగే ఇక్కడ నాగల చవితి దగ్గర దాన్ని అయిపోయిన తర్వాత ఆ రోజు మిగిలిన క్రాకర్స్ కూడాను పిల్లలతో కాల్పించేసేసి పిల్లల్ని స్కూల్ దగ్గర దింపేసామన్నమాట. యాక్చువల్గా టైం కాబట్టి 8:20 లోపల మనం ఇక్కడ పాలు పోసేయాలి పిల్లలకి. అలాగే 8:20 లోపల పిల్లల్ని స్కూల్లో దింపేయాలి. అందుకని ఇక్కడ పూజ అవి త్వరగా చేసేసుకొని పిల్లల్ని స్కూల్లో దింపేసామన్నమాట. అండ్ అలాగే నెక్స్ట్ కొంచెం మార్నింగ్ ఇంకా నార్మలే, అదే డే మొత్తం నార్మలే. కాకపోతే ఈవినింగ్ అమ్మకి నాకు కొంచెం వంటని వెళ్ళే పని ఉంటే ఇక బావ ముగ్గురం కలిసి వెళ్ళాము. పిల్లలు కూడాను పిల్లలకి ఇంకా ట్యూషన్ టైం అవ్వలేదని చెప్పేసి అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోయాము. అదే కాక నాన్న మధ్యాహ్నం మటన్ కర్రీ వండారు. వాటిల్లో సూప్ ఉందని చెప్పేసి దాన్ని సూప్ కాసారనమాట. అదే మటన్ బాయిల్ చేసిన వాటర్తో సూప్ చేశారనమాట. ఆ సూప్ ఉందని చెప్పేసి ఇక నలుగురం వెళ్ళిపోయి అక్కడే సూప్ తాగేసాము. మా తారక్ అయితే వీడియోకి వేసే వేషాలు నార్మల్గా ఉండవు. చాలా వేషాలు వేస్తాడు. అసలు ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ చూడండి, ఎన్ని రకాల ఫేషియల్స్గా అసలు ఆ ఎక్స్ప్రెషన్స్ అన్ని ఎలా మారుస్తున్నాడు. తర్వాత వీడి అల్లరి చాలా 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 ఎక్కువైపోయింది. మధ్య స్కూల్కి వెళ్ళిన కాడి నుంచి ఎంత అర్థం అవ్వట్లేదు. అండ్ అలాగే ఇంక ఈ వయసులో ఈ ఏజ్లో కాకపోతే ఎప్పుడండి చైల్డ్హుడ్ని ఎంజాయ్ చేసేది. ఇంకా అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఈ సూప్ పట్టించేసి కొంచెం సేపు ఉంచేసామన్నమాట. యాక్చువల్గా మేము మాతో తీసుకెళ్తామని ఏదో మైమర్పించి ఆ సూప్ తాగిచ్చారు. లేదంటే తాగేవాళ్ళు కాదు. ఏదో తీసుకెళ్తాం కదా అని చెప్పేసి మా బండి వెనకాల తెగ డాన్స్ చేశాడు. కానీ లాస్ట్ మినిట్ లో వాడికి కొంచెం బోల్తా కొట్టామన్నమాట. అయితే చాలా అంటే చాలా ఏడ్చాడు. ఇంకా మా వాసు వచ్చేసి పట్టుకొని వెనక్కి తీసుకొని వెళ్ళాడు అనమాట. ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నాడో చూడండి, తర్వాత ఎలా ఏడుస్తాడో చూడండి. పాపం కదా. ఇక తప్పదు, అన్నిటికీ బయటికి తీసుకెళ్తుంటే వాళ్ళకి అలా రోడ్ల మీద తిరగడం అలవాటు అయిపోతుంది అనమాట. నేనైతే నేను, బావ అయితే బావ, ఎవరమైతే వాళ్ళని తీసుకెళ్ళిపోతున్నాము. ఆ పిల్లలిద్దరే ఉండాల్సి వస్తుందని వాళ్ళకి అలాగ బయటకి రోడ్ల మీద అలవాటు అయిపోతుంది. అందుకని చెప్పేసి ఈ మధ్య కొంచెం అవాయిడ్ చేస్తున్నాం అనమాట. ఇంకా అమ్మ, నేను, బావ ముగ్గురం కలిసేసి వన్ టౌన్ వెళ్ళాము. వన్ టౌన్ నుంచి కొంచెం ఎక్కువగానే తీసుకున్నాము. అమ్మకి మాకు కలిపి తీసుకున్నాం, చెల్లికి కూడాను. కాకపోతే నేను ఇంటికి వచ్చాక షూట్ చేశాను కాబట్టి నావి వరకే ఉన్నాయి. నేను యాక్చువల్గా నావి నల్ల పూసలు పెరిగిపోయినాయి అనమాట. అందుకని చెప్పేసి వాటికి కొంచెం అంటే వాటిని కొంచెం రిమార్క్ ఉంది, అవి చేయించడానికి వెళ్ళాము. అండ్ అలాగే నాకు మెట్టెలు పిల్లలు అవి చుట్లు తీసుకోవడానికి వెళ్ళామన్నమాట. అవి తీసేసుకొని వచ్చాము. అయితే వాటితో పాటు మరి వచ్చేటప్పుడు ఖాళీగా ఎలా వస్తాము, నాన్న పాలిష్ వర్క్ చేస్తారు కదా, వచ్చిన డబ్బాలన్నీ పక్కన పెట్టి ఎప్పుడో నన్ను ఇడ్లీ పాత్ర కొనుక్కోమన్నారు. ఇలా కాదని చెప్పేసి వాటిని అన్నిటినీ నేను మా అత్తగారు ఇచ్చిన ఇడ్లీ పాత్ర అంటే వాడేస్తున్నాను. ఇప్పుడు ఆ రోజు అవన్నిటిని అమ్మ తీసుకొస్తే అవన్నీ వేసేసి ఈ చేపల దాకా తీసుకున్నాను. ఎందుకంటే నేను బిర్యానీ ఈ మధ్య కొంచెం ఎక్కువగా వండుకున్నాము. వాటికి ఫిష్ కర్రీకి ఉపయోగపడుతుందని చేపలది
దాకా తీసుకున్నాం. అండ్ అలాగే చిన్నది నెయ్యిది తీసుకున్నామనమాట. అండ్ అలాగే నేను తీసుకున్న ఈ చుట్లు అండ్ అలాగే మెట్లు అనమాట. ఈ చివరున్న పిల్లలు మాత్రం నేనెప్పుడో తీసుకున్నాను. అవి 92.5 సిల్వర్ అనమాట. ఎప్పుడు బ్లాక్ అవ్వవు అన్నారని చెప్పేసి అవి తీసుకుంటేనండి ఈ వీడియో.